వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన ఘటనపై మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్పై చర్యలకు ఆదేశించారు. ఎంజీఎంలో పరిస్థితులపై మంత్రి దామోదర ఆరా తీశారు. ఎంజీఎం ఆసుపత్రి నిర్వాహకంపై మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించి మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. అక్కడ ఎంజీఎం ఆసుపత్రిలో జరుగుతున్న ప్రాబ్లమ్స్పై దామోదర్ రాజనరసింహ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? అయితే విజయ్, నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఒకే సిలిండర్ పై ఇద్దరు చిన్నారులను ఆక్సిజన్ అందించిన ఘటన, దానికి కూడా ఒకే సిలిండర్ పెట్టినా కానీ అక్కడ ఎట్లాంటి పేషెంట్ కేర్ కావచ్చు, నర్సు కావచ్చు, ఎవరు లేకపోవడం ఇక్కడైతే చర్చనీయాంశం జరిగింది. ఇక్కడైతే గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. గతంలో జరిగిన ఘటనలు కావచ్చు, నిన్న జరిగిన ఘటనలు కావచ్చు, ఏదైతే ఉందో ఇవన్నీ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ నరసింహకు అయితే తెలియజేయడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించిన వెంటనే దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించారు. వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కిషోర్ కుమార్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సూపరింటెండెంట్, అతన్ని కూడా తప్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఏ సూపరింటెండెంట్ వచ్చినా కానీ అటు ఎంఎం పరిస్థితి మాత్రం మారట్లేదు. గతంలో చూస్తున్న ఎంఎంలో మాత్రమే ఏ ఒక్కరు కూడా అటు సంవత్సరం తిరిగి కూడా ఎవరు లేకుండా పోయారు. గతంలో ఉన్న మురళి కావచ్చు, ఇప్పుడున్న ఈయన కావచ్చు, ఈ కిషోర్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా అంటే 10 నెలలు ఆయన 4 నెలలు మాత్రం పనిచేశారు. అంటే ఎంఎంలో అంటే ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మాత్రం తీవ్రంగా ఉంటున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే అంటే అయోధ్యపురానికి చెందినటువంటి జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆ జ్యోతికి కూడా ఓ పాజిటివ్ బదులు బి పాజిటివ్ ఎక్కించిన ఘటన మనం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి ఎంఎంలో. ఈ ఘటనలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ మాత్రం వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇలాంటి కొన్ని ఉద్యోగాలు విషయాల్లో కూడా ఈ సూపరింటెండెంట్ హస్తం ఉందని తెలవడం, ఇట్లా ప్రతి అంశం కూడా సూపరింటెండెంట్ తోటి లింక్ అయి ఉండడంతో ఈ రోజు సూపరింటెండెంట్ తప్పించాలని చెప్పేసి దామోదర్ సీరియస్ అయ్యారు. అయితే ఈ ఎంఎం ఆసుపత్రిని గాడిలో పెట్టేందుకు మాత్రం ఇప్పటికే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటే హెల్త్ సెక్రటరీ ఎవరు ఉన్నారో వారికి మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వారం కూడా ఎంఎం ఆసుపత్రి పైన సమీక్షలు జరిపి అంటే నివేదిక సమర్పించాలని డిఎంఈకి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎంఎంలు దాదాపు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా అలానే పాతిపోయి ఉన్నారు. వారిని డిఎంఈ అంటే ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం గతంలో కూడా ఓఎస్సీ ఎవరైతే ఉన్నారో వారు కూడా మీరు ప్రమోషన్ తీసుకోండి అంటే ఆ ప్రమోషన్ తీసుకోవడం వల్ల వాళ్ళు వేరే చోటుకు మారవలసి వస్తుంది అని చెప్పేసి అంటే ఒక సూపరింటెండెంట్స్ కొన్ని పైరోలతో కావచ్చు, ఇటు ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల పైరోలతో పాటు వాళ్ళు అక్కడనే ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నివేదికలు కూడా అందించాలని చెప్పి దామోదర్ నరసింహ ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఎంఎం ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలపైన కోసం మంత్రి స్పందించడం మాత్రం విశేషంగా చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ అశోక్.